హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ మిల్ మేకర్ ఫ్రై పప్పులోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఒక 250 గ్రామ్స్ వరకు మిల్ మేకర్ తీసుకున్నానండి. ఇందులో ఒక 2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక 4 to 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి. మిల్ మేకర్ పెద్దగా ఉన్నట్లయితే ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు ఇవి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పోపులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 3 to 4 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకున్న మసాలాలు ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా సింపుల్గా మిల్ మేకర్ ఫ్రై రెడీ. అంతే అండి, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఈ మిల్ మేకర్ ఫ్రై మనం ఇంట్లో పప్పు చేసుకున్నప్పుడైనా రసంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.